అందరికీ నమస్కారం మాస్టర్స్. అంటే పత్రి సార్ ఎప్పుడు నేర్చుకుందాం, నేర్పిద్దాం అన్నాడు. మనకి ఏది తెలిస్తే అది తెలుసుకున్నది చెప్తూ ఉండాలి. మెల్లిమెల్లిగా ఒక 2 నిమిషాలైనా సరే. ఎందుకంటే ఇక్కడ ఈ ధ్యాన జగత్ అనే ప్లాట్‌ఫార్మ్ మెయిన్‌గుందేందంటే ఎవరైనా గాని కొత్త వాళ్ళైనా సరే వాళ్ళు ఈరోజు ధ్యానంలో వచ్చినా పర్లేదు. నోరు విప్పి మాట్లాడినప్పుడు వాళ్ళు ఇంకో నలుగురికి వాళ్ళు పంపిస్తారు ఆ వీడియో. నేనిలా చెప్పానని చెప్పి. దానివల్ల వాళ్ళలో గూడా మార్పొస్తది. మాస్టర్ నేను ధ్యానంలోకొచ్చి 5 ఇయర్స్ అవుతుంది. చాలా ఇయర్స్ నుంచి బ్యాక్ పెయిన్ ఉండేది. హ్మ్. అంటే బ్యాక్ పెయిన్ అంటే అదే సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు కదా! అట్లా చాలా హాస్పిటల్స్ అసలు కొన్ని ఇయర్స్ నేను ఒక రోజుకి 11 అంటే పూటకి 11 టాబ్లెట్‌లు లెక్కన మింగి చాలా హెల్త్ అంటే ఏ ప్రాబ్లమ్ అయితే లేదు మాస్టర్. ఒక్క బ్యాక్ పెయిన్ ఒక్కదానికే అన్ని టాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు. అంటే ఇంట్లో మళ్ళీ డాక్టర్స్ ఉన్నారు. అయినా కూడా ఎన్ని హాస్పిటల్స్ తిరిగానో, ఎంత స్ట్రగుల్ అయ్యానో. చాలా అసలు నా జీవితం మీద విరక్తొచ్చినంత అసలు ఎన్నో సార్లు చచ్చిపోవాలి అన్నంత స్ట్రగుల్ అయితే పడ్డాను మాస్టర్ హెల్త్ పరంగా. అంటే బ్యాక్ పెయిన్ వల్ల. పైకి లేయలేని స్థితిలో కూడా ఉన్నాను మాస్టర్ నేను. ఆ టైంలో ఇంకా ఆయుర్వేదిక్ సైడ్ ఎళ్ళాను తర్వాత. అంటే ధ్యానంలోకొచ్చే ముందు ఒక 5 ఇయర్స్ ముందు ఆహ్, ఆయుర్వేద సైడ్ ఎళ్ళాను. ఆయుర్వేద మెడిసిన్ వాడిన తర్వాత కొంచెం పర్లేదు మాస్టర్. అంటే నా పనులు నేను హ్యాపీగా చేసుకోగలిగేదాన్ని. తర్వాత నేను మళ్ళీ అంటే ఈ కరోనా టైంలో కొంచెం మళ్ళీ అప్పుడు బాగా అంటే ఆక్సిజన్ లెవెల్ పడిపోవడం చాలా సివియర్ ప్రాబ్లమ్‌కెళ్ళి నేనొచ్చాను మాస్టర్. ఆ తర్వాత నేను యూట్యూబ్‌లో సెర్చ్ చేసుకుంటున్న టైంలో ధ్యానం చేయాలి, ఎలా చేయాలి అని అది ఫస్ట్ నుంచి ఉండేది నాకు ధ్యానం అనేది. ఆలోచన అయితే ఉండేది. కానీ ఎలా అనేది నాకు దారి తెలిసేది కాదు. ఎలా చేయాలి, ఏంటి అనేది తెలిసేది కాదు. యూట్యూబ్ ద్వారా నేను యూట్యూబ్‌లో సెర్చ్ చేసుకుంటున్న టైంలో ఒక వీడియో అదే వంశీ మాస్టర్ వీడియోని ఫాలో అవుతూ, తర్వాత పత్రిజీ సార్‌ని వీడియోస్ వింటూ అలా ఒక 5 డేస్ కూర్చొని మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశాను మాస్టర్. తర్వాత నేను అంటే స్టార్టింగ్ నుండి కూడా నాకైతే అంత బ్యాక్ పెయిన్ విపరీతమైన బ్యాక్ పెయిన్‌తో నేను స్టార్ట్ చేశాను మాస్టర్. కూర్చున్నప్పుడు నాకు ధ్యానంలో కూర్చున్నప్పుడు అంటే వైబ్రేషన్స్ అనేది తెలుస్తుండేది. నాకు అంటే హీల్ అనేది అవన్నీ కూడా నాకప్పుడు తెలీదు మాస్టర్. నాలెడ్జ్ లేదు. కానీ ఏంటంటే ఏదో నాలో జరుగుతుంది. నా బాడీలో ఏదో హ్మ్. ఏదో కదలికలనేవి జరుగుతుంది. ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తూ కూర్చునేదాన్ని. కానీ బాగా హీల్ అవుతుండేది సార్ మాస్టర్. అంటే ఇప్పుడు నేను తెలుసుకున్నది అది హీలింగ్ ప్రాసెస్ అనేది తర్వాత తర్వాత తెలుసుకోగలిగాను. హ్మ్. ఫస్ట్ అయితే అదే ఆ బ్యాక్ పెయిన్ నుంచి నేను అంటే ధ్యానంలోకొచ్చిన ఒక 2 మంత్స్‌కి చాలా క్లియర్ చేసుకున్నాను మాస్టర్ నేను. అసలు నాకు తెలియకుండానే ఎలా పెయిన్ ఎలా తగ్గింది అనేది ఒక ఆశ్చర్యంగా అనిపించింది మాస్టర్ నాకు. ఆహ్, అది ఇంట్లో గూడా అందరికీ ఆశ్చర్యమేసింది. అంటే అంత మెడిసిన్ అప్పటికి కూడా నేను ఆయుర్వేదిక్ మెడిసిన్ నెలకి 4,500 మెడిసిన్ వాడేదాన్ని మాస్టర్. అంత మెడిసిన్ వాడుతూ గూడా నేను క్లియర్ చేసుకోలేకపోయేదాన్ని. కానీ ఈ ధ్యానం నిజంగా ఇది మాత్రం చాలా పత్రిజీ సార్‌కి వేల వేల కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన్ని నేను అంటే ఆయన ఉండగానే నేను ధ్యానంలోకొచ్చి కూడా నేను ఆయన్ని చూడలేకపోయాను, కలవలేకపోయాను. కానీ ఇప్పటికీ ఆయన ఆరాతోనే నేను ఈ ధ్యానం చేస్తున్నాను అని ఒక హ్యాపీనెస్‌తో చేస్తున్నాను మాస్టర్. తర్వాతొచ్చి ఇంకా అది అలాగా క్లియర్ చేసుకున్నాను. అంటే షార్ట్‌కట్‌లో చెప్తున్నాను మాస్టర్. ఆహ్, చాలా హ్యాపీగా ఉంది. కొన్ని ధ్యానంలోకొచ్చాక చాలా అనుభవాలు గూడా వచ్చాయి మాస్టర్. అయితే ఇప్పుడు నాకు అంటే నాకు ఇంట్లోనే నేను ఎక్కడికెళ్ళను. ఏ మాస్టర్స్‌ని కలిసేదాన్ని కాదు. నాకు ఇంట్లోనే చేసుకునే ఈ యూట్యూబ్ ద్వారానే చేసేదాన్ని. ధ్యానం అనేది. అంటే ధ్యానం అనేది 5 రోజులు చేశాను మాస్టర్. కంటిన్యూ‌గా నాకు సైలెంట్ ధ్యానంలోనే ఉండిపోయేదాన్ని. అంటే రోజుకి 8 అవర్స్ అలాగే కూర్చుండిపోయేదాన్ని. అంటే నాకు ధ్యానంలో కూర్చుంటే నాకు తెలియకుండా ఎళ్ళిపోయేదాన్ని. అంత బ్యాక్ పెయిన్‌తో నువ్వు ఎలా కూర్చుంటున్నావు అని కూడా ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపడేవాళ్ళు. అసలు నాకు తెలియక అంత బాగా చేసేదాన్ని మాస్టర్. కానీ కొన్ని కొన్ని అనుభవాలొచ్చాయి. ఎంతో ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. చాలా బాగుంది మాస్టర్. నా లైఫ్‌లో ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. హ్మ్. ఆరోగ్యపరంగా అయితే చాలా నేను క్లియర్ చేసుకున్నాను. అంటే నేననేది కాదు. ఆ యూనివర్స్ నాకు అలా సంకల్పం ఇచ్చింది. నేను అలా బయటపడ్డానని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మాస్టర్. నా అనుభవం ఇదే మొదటిసారి మాస్టర్. నేనెప్పుడు ఎక్కడ నేను నోరిప్పి మాట్లాడిందని కాదు. అంటే 12 టాబ్లెట్స్ తీసుకునే మీరు నెలకు రూ. అవును 4,000 మాస్టర్. ఖర్చయ్యేది. రోజు అంటే అంటే ప్రతిసారి హాస్పిటల్ వెనకాల లక్షలు ఖర్చు తిరిగేది. పెట్టారు ప్లస్ మాస్టర్ నాకు ఇంట్లో. అంటే లక్షలు ఖర్చు పెట్టారు. అంటే ఏంటి ప్రాబ్లమ్ అనేది తెలియకుండానే ఇంట్లో మళ్ళీ అంతా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అంతా అంటే ఇట్లా డాక్టర్స్ అంతా ఇంట్లో అయినా కూడా నా ప్రాబ్లమ్ ఏంటో కనుక్కోలేకపోయారు మాస్టర్. కానీ ఏంటో తిరుగుతా ఉండేదాన్ని. హాస్పిటల్స్ అంతా తిరిగి బోర్ కొట్టేది, విసుగొచ్చేది. నాకు అది చిన్నప్పటి నుంచి ఏ చిన్న ప్రాబ్లమ్ లేదు సార్ మాస్టర్. హెల్త్ ప్రాబ్లమ్స్. అలాంటిది అంటే 2 డెలివరీలు అయ్యాక సిజేరియన్స్ జరిగాయి. ఆ తర్వాత ఈ ప్రాబ్లమ్ అనేదొచ్చింది. అప్పటినుంచి నేను కంటిన్యూ‌గా బాధపడుతూ ఉండేదాన్ని. కానీ అక్కడి నుంచి నేనసలు మెడిసిన్ అనేది ఇప్పుడైతే మెడిసిన్ అనేది మానేశాను మాస్టర్. 5 ఇయర్స్ అవుతుంది నేను మెడిసిన్ వాడి. ఆ బ్యాక్ పెయిన్‌కి. నిజంగా అది మాత్రం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. హ్యాపీ అనిపిస్తుంది. థాంక్ యూ మాస్టర్.
వెరీ గుడ్ మాస్టర్. చూడండి మాస్టర్, మీరు చెప్పడం వల్ల ఇప్పుడు ప్రేక్షకులు, యూట్యూబ్ చూసే ప్రేక్షకులు కూడా చాలా మందికి ధ్యానం సర్వరోగ నివారిణి అంటే మీరు ఒక హ్మ్. ఉదాహరణ ఉండొచ్చు. ఈ వీడియో రాబోయే రోజులలో ఎవరికి దొరికి మీరు కదా ధ్యానం ఎట్లా నేర్చుకున్నారో వాళ్ళ లైఫ్ లో ఒక వెలుగు ఇవ్వచ్చు. మీ అనుభవాలు, హ్మ్. ఎందుకంటే సొంతంగా ఇప్పుడు ఈ బుక్ లో ఉన్న అనుభవాల కంటే సొంత అనుభవాలకి మనకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటది. ఆ ఎనర్జీ అనేది టచ్ అవుతా ఉంటది మన అనుభవాత్మకంగా పొందింది. అంటే లక్షలు ఖర్చు చేసి హాస్పిటల్ వెనకాల తిరిగి ప్రతి పూటకు మందులు తీసుకునే మీరు ధ్యానం చేసిన 2 నెలలకే ఇంత అవును. ఆరోగ్యవంతులయ్యారంటే మరి ధ్యానంలో ఎంత గొప్ప శక్తి ఉంది మనం అర్థం చేసుకోవచ్చు. సో యూట్యూబ్ లో అవును. చూసే వాళ్ళు కూడా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస పెట్టడం, ధ్యానం చేయడం వల్ల మన లోపట ఉన్న 72,000 నాడులన్నీ శుద్ధి జరిగి ఈ రోజు మనం ఏ రోగాలకు మందులు లేవనుకుంటున్నామో కదా, మందులు లేని రోగాలను కూడా తగ్గించే అంత గొప్ప శక్తి ఈ ధ్యానంలో ఉంటది. ఇది ఎంతో మంది యోగులు దీన్ని పరీక్షించి వాళ్ళ అనుభవపూర్వకంగా చెప్తున్న మాట ఇది. సో శ్వాస మీద ధ్యాస ద్వారా ఎంతో ఆరోగ్యాన్ని పొందొచ్చు. మన జీవితం మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. చూడండి 5 సంవత్సరాల నుంచి ఒక్క మెడిసిన్ లేదు. అంటే చూడండి, మనిషికి ఎన్ని డబ్బులున్నా గానీ, ఎన్ని ఐశ్వర్యాలున్నా గానీ, మనకు ఆరోగ్యం లేకపోతే వేస్ట్ కదా! సో అంత ఆరోగ్యం ఈ ధ్యానం ద్వారా వస్తుంది. అలాగే మేడం కూడా మార్నింగ్ ఒక ఎక్స్‌పీరియన్స్ షేర్ చేశారు. ధ్యానంలో ధ్యానంలో కొన్ని సౌండ్స్ వినిపియడం, అలాగే ఒక కలలో వాళ్ళెవరో వచ్చి ఫుడ్ తినిపిస్తున్నట్టు తనకు ఒక అనుభవం వచ్చిందన్నట్టు. సో ఇటువంటి అనుభవాలు మనకు ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఎంతో కనెక్ట్ అయితా ఉంటాం అన్నట్టు. ఇప్పుడు ఒక వైఫై వల్ల మన ఈ సిగ్నల్ ద్వారా ఏ దేశంలో ఉన్న వాళ్ళతోని కనెక్ట్ అయినట్టు మన ధ్యానంలో శక్తి పెరుగుతున్న కొద్దీ మన పూర్వీకులతోని, మన పరమ గురువులతోని, మన గురు మండలితోని, మన యొక్క అంతరాత్మతోని మనం కనెక్ట్ అవుతాం అన్నట్టు. అక్కడ ఈ ప్రతిసారి కూడా ఈ బుక్ లో చెప్పడం జరిగింది అన్నట్టు. తులసీదళం అనే బుక్ లో మీరు ధ్యానం చేయడం చేసినప్పుడు మీరు సూక్ష్మ శరీరంలో నిద్రలో వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ లోకవాసులను కలుపుకొని వాళ్ళతోని విహారాలు చేసి అక్కడ జ్ఞానం సంపాదించుకొని అక్కడ ఎంతో సెలబ్రేట్ చేసుకొని భూమి మీదకి వస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది అన్నట్టు. సో ఇట్లా మనకు తెలియకపోవచ్చు పలానా వ్యక్తి మా తాత, నా నాన్నమ్మ, నా పూర్వీకులు అని. కాకపోతే ఎన్నో జన్మల నుంచి మనకు ఎంతో మంది పూర్వీకులు, అమ్మ నాన్న, అయింది తాత ముత్తాత ఇట్లా చెప్పుకుంటా పోతే గురువులు, మిత్రులు, ఆప్తీయులు ఎంతో మంది లోకాల్లో మన కోసం మనం ఎప్పుడు ఈ భూలోక యాత్రను అద్భుతంగా ఫినిష్ చేసుకుంటామో అప్పుడు వాళ్ళు సిద్ధంగా ఉంటారు అన్నట్టు. వెల్కమ్ టు అవర్ హోమ్ అని చెప్పి, అసలు సిసలైన ఇంటికి. సో మధ్య మధ్యలో మనకు కళలో కలుస్తా ఉంటారు అన్నట్టు. ఇప్పుడు నాకు కూడా ఒక అనుభవం షేర్ చేసుకుంటా. ఒక కళలో అది కళ లాగానే ఉంటుంది కొన్ని కళలు. బట్ అది కళ కాదన్నట్టు. ఆస్ట్రల్ ఎక్స్‌పీరియన్సెస్. సో, దాంట్లో ఒక ఆఫ్రికన్ దేశస్థులు నన్ను ఇన్వైట్ చేశారు. నేను అక్కడికెళ్ళిన తర్వాత నాకు మంచిగా భోజనం పెడుతున్నారు. పెట్టి అక్కడ నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. నా మనసులో ఏందంటే అసలు ఈళ్ళు మన దేశం వాళ్ళు కాదు కదా అని. ఇది 2 సంవత్సరాల కింద వచ్చిన అనుభవం. వీళ్ళు మన దేశం కాదు కదా! వీళ్ళు నల్లగున్నారని ఒక మనసులో ఒకటుందన్నట్టు. సో, వాళ్ళు అక్కడున్న వాళ్ళ లోకాన్ని చూపిస్తున్నారన్నట్టు. ఇక్కడ మేము ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక్కడ మేము ఇట్లా వాయిద్యాలు వాయిస్తాం, డాన్స్ చేస్తాం అని చాలా చక్కగా చూపించారన్నట్టు. ఒక సినిమా చూసినట్టుగా అనిపిస్తుంది అక్కడంతా. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే నేను బాయ్ అని చెప్తుంటే వాళ్ళు నన్ను ఒక అతనొచ్చి అసలు నన్ను హగ్ చేసుకున్నాడు. నేను వెళ్తున్నావా ఇంకా నువ్వు వెళ్ళు సరే అని. హగ్ చేసుకుంటే అతని ప్రేమ నా హృదయానికి తాకింది. చాలా ప్రేమగా అనిపించింది అన్నట్టు. ఆ ప్రేమ భూమి మీద చాలా రేర్‌గా ఫీల్ అవుతాం ఇతరుల నుంచి. అప్పుడు నాకు అనిపించింది అసలు నేను ఎంత తెలివి తక్కువగా ఆలోచించినా, నేను అసలు ఇతను నల్లగున్నాడు, ఇతను ఆఫ్రికా దేశం అని ఆలోచించినా గాని, అసలు మనం అంతా ఒక్కటే కదా! మనం ఈ దేశంలో మనం హిందువుగుండి, భారతీయుగుండి మన అమ్మ, నాన్న వీళ్ళు ఈ కులం నాదనుకుంటున్నాం గాని, చనిపోయిన తర్వాత ఎన్నో మతాలలో జన్మించినాం. ఎన్నో రంగులలో జన్మించినాం. ఆఫ్రికాలో జన్మలు తీసుకున్నాం. వాళ్ళందరూ మనోళ్ళే గదా! సో, అట్లా వాళ్ళందరూ మన దగ్గర మిత్రులు ఇట్లా ఎంతో మంది ఉంటారన్నట్టు. సో, ఎంతో మంది నుంచి మనం జ్ఞానం నేర్చుకొని, అక్కడ వాళ్ళు కొన్ని ఆహార పదార్థాలు గూడా మనకు అందిస్తారన్నట్టు. మనకు ఆహారంలాగా కనిపిస్తది గానీ, దాన్ని జ్ఞానం గాని, అక్కడ వాళ్ళు ఇంకా ఒక ప్రేమను పంపియడం గాని మనకు చేస్తా ఉంటారన్నట్టు. ఆ లవ్‌ను పంపియడం చేస్తా ఉంటారు. మంచి అనుభవాలు ఏమో మాస్టర్. మీరు చెప్తూ ఉండాలి. ఎందుకంటే చేస్తున్నాను. కానీ మరీ ఎక్కువ ఇట్లా సాధన లేదు ఇప్పటికి గూడా. అంటే కొద్దిసేపు చేయగానే ఇట్లా కాళ్ళు నొప్పి అది ఇది రాగానే ఏదో కూర్చొని మళ్ళీ లేవడం అయితుంది. మళ్ళీ కొద్దిసేపు మళ్ళీ కూర్చోవడం అయితుంది సార్. కాకపోతే నా హెల్త్ పరంగా అయితే చాలా చేంజెస్ వచ్చినాయి సార్. అంటే ఇంతకుముందు ధ్యానంకి ముందు బయటకు ఒక 10 నిమిషాలు వెళ్ళినా ఇగ హెడేక్ పరంగా గాని, ఇంకేదేదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుండే. ఇప్పుడు అలాంటివి ఏం లేవు. అంటే చాలా బాగుంది. ధ్యానం వల్ల నాకు ఇదొకటైతే ఫస్ట్ మెయిన్ తొందరగా సెట్ అయింది సార్ హెల్త్ పరంగా. ఇంట్లో గూడా కొంచెం చేంజెస్ అయినాయి సార్ మొత్తం. అంటే మా సార్‌ది ఫస్ట్ ఇప్పటికి చాలా చేంజెస్ ఉంది. శాకాహారం అంటే శాకాహారం తిన్న నుంచి అయితే శాకాహారం మారిన నుండి చాలా బాగా అనిపిస్తుంది సార్. అంటే ఫస్టు అంటే నాన్ వెజ్ తిన్నా గూడా ఎక్కువ ఆ కొంచెమైనా గూడా తిన్నప్పుడు కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బందయితుంది. ఒక 2 డేస్ అట్లా. ఈ ఇబ్బందయ్యి ఇంజెక్షన్ తీసుకోవడమా, టాబ్లెట్ వేసుకోవడమా అదైతుండే. ఇప్పుడు
మొత్తం బంద్ చేసిన నుంచి అలాంటిది ఏం లేదు సార్. అంటే ఎప్పుడో ఒకసారి చిన్న చిన్నగా వస్తున్నాయి, కానీ అంత ఇబ్బంది లేదు. నాకైతే హెల్త్ పరంగా చాలా బాగుంది సార్. అంటే నేను సాధన తక్కువే, ఇంకా సాధన ఎక్కువ చేస్తే ఇంకా ఎక్కువ రిజల్ట్ వస్తుంది. సాధన తక్కువే సార్. బుక్స్ మాత్రం చదువుతున్నాను, ధ్యానం తక్కువ చేస్తున్నాను. ఇంకా ధ్యానం నేను పెంచుకోవాలి. అంటే నా వరకు నాకు తెలుస్తుంది సార్, నేను పెంచుకోవాలి ఇంకా ధ్యానం అని. ఒకే సిట్టింగ్ లో కూర్చోవాలి. సిట్టింగ్ లో ఎక్కువ టైం కూర్చోవాలని అనుకుంటున్నాను సార్ నేను. అది తొందరలోనే చేసుకుంటాను సాధ్యమైనంత వరకు. థ్యాంక్ యూ మాస్టర్, చాలా అద్భుతంగా షేర్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా మీరు ఎప్పుడు సెషన్స్ లో జాయిన్ అవుతూ శ్రద్ధగా వింటూ విన్నది అర్థం చేసుకొని మళ్ళీ సమ్మరైజ్ చేసి లాస్ట్ లో చెప్తారు. వెరీ గుడ్ మేడం. మీ లైఫ్ లో ధ్యానం, ఆరోగ్యం, ఆనందం. స్వాధ్యాయం ఓకే సార్, నాకు స్వాధ్యాయ పరంగా జూమ్ క్లాస్ అటెండ్ అవ్వడం చేస్తున్నాను, కానీ ధ్యానం పరంగానే కొంచెం వెనుక ఉన్నా సార్. నేను ధ్యానం పరంగా కూడా ఇంకా చేసుకోవాలి, ముందు ముందు ఎక్కువ చేసుకుంటాను సార్. ప్రయత్నం చేస్తున్నాను, చేసుకుంటాను సార్ తప్పకుండా. మాస్టర్, ఒక బుక్ లో నేను చదివాను, ఒక మాస్టరు తను భూమి మీద జన్మ తీసుకున్న ముందు ప్రణాళిక వేసుకుంటది అన్నట్టు. అన్ని రోగాలు పెట్టుకుంటది. ఎందుకు రోగాలు పెట్టుకుంటున్నావు అమ్మా అని అక్కడ ఉన్న వాళ్ళు అడిగితే, ఇప్పుడు భూమి మీదకి వెళ్ళి ఆ రోగాలు పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఎంత మనోవేదన గురయ్యారో నేను అనుభవించి దాని నుంచి బయటపడి దాని నుంచి ఎట్లా బయటపడాలో అందరికి నేర్పిస్తా అని. అట్లా ఎందుకు నువ్వు అనుభవించడం ఎందుకు? నువ్వు మంచిగా డాక్టర్ అయ్యి కూడా చేయొచ్చు కదా. డాక్టర్ ఆల్రెడీ చదువుతున్నావు కదా, సో నువ్వు డాక్టర్ అయ్యి చదువుతూ ఆల్రెడీ జ్ఞానం ఉందంటే, ఎప్పుడైతే అనుభవపూర్వకంగా నా లోపల ఆ యొక్క రోగం వచ్చినప్పుడు నేను ఇంకా అద్భుతంగా అందరికి చెప్పగలుగుతా కదా అని తన జన్మ ఎంచుకొని ఆ రోగాలన్నీ శరీరంలో అనుభవిస్తూ ఆ యొక్క డాక్టర్ ఉద్యోగం చేస్తూ తర్వాత వాళ్ళందరికీ, ఎందుకంటే ఒక 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 బాధలో ఉన్న వ్యక్తి ఇంకొక బాధలో నుంచి వచ్చిన వ్యక్తి బాగా అర్థం చేసుకోగలుగుతాడు, ముళ్ళును ముళ్ళుతోనే తీసినట్టు. అట్లా తన అనుభవాలు అందరికి పంచుకుంటూ తన ప్రణాళిక అట్లా ఎంచుకుందన్నట్టు. మనం చాలా వరకు అనుకుంటాం కొన్ని కర్మ, ఇది నా కర్మగాని అని చెప్పి. అసలు కర్మ ఓకే కావచ్చు, కర్మ కావచ్చు, కాకపోతే కర్మతో పాటు దాన్ని పాఠం నేర్చుకోవడం, ఆ పాఠం మిగతా వాళ్ళకి నేర్పి ఇచ్చేదానికి కూడా దాంట్లో ఎంతో కొద్ది అవకాశం ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనం కింద రోడ్డు మీద వెళ్తా ఉంటే అక్కడ గుంతుంది, కింద పడ్డాం, మళ్ళీ లేచి చేతులు దులుపుకొని మళ్ళీ ముందుకు వెళ్దాం. బట్ వెనక ఉన్న వాళ్ళు కింద పడుతున్నారు కదా ఇంకా పాపం. సో మనం ఆత్మ వెనక్కి తిరిగి అక్కడ ఏమన్నా ఏంటి అక్కడ ఒక పెట్టి ఇక్కడ కింద పడతారు జాగ్రత్తగా రా అని చెప్పినట్టే సింపుల్ గా. అట్లా మన యొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవాన్ని పొందుతారు కదా, దాన్ని మనం కింద పడి లేస్తూ ఈ యొక్క ధ్యానంలో తెలుసుకుంటున్నప్పుడు ఇంకో వాళ్ళకి పంచడం. ఎందుకంటే మాస్టర్, ఇప్పుడు నేను ఈ ప్లాట్ఫామ్ లో కూడా లోపటి నుంచి చెప్పాలని ఒక లోపటి నుంచి ఒక లోపటి నుంచి అంతరాత్మ వస్తా ఉంటది అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు చెప్పడం స్టార్ట్ చేసినాం కాబట్టి ఆయన బుక్ తీసుకున్నప్పుడు చెప్పాలి అన్న ఒక తపంతోనన్నా చదవాల్సి వస్తుంది. నా కోసం కాకుండా నలుగురికి చెప్పాలన్న తపంతో. అట్లేందంటే లోపటి నుంచి అంతరాత్మ ఎప్పుడు అంతరాత్మ ప్రబోధాన్ని మనం విన్నప్పుడు చెయ్యు ఈ రోజు వేస్ట్ అవుతుందని. ఎందుకంటే ఒక రోజులో ఒక సెషన్ చెప్పకపోతే ఏదో ఒక లాంగ్వేజ్ లో, ఇక్కడ ఇంగ్లీష్ లో కానీ, ఫ్రెంచ్ లో కానీ, తెలుగులో కానీ, ఆ రోజు అసలు ఏదో జీవితం వేస్ట్ కదా, ఈ జన్మ తీసుకున్నందుకు ఒక్క రోజు వేస్ట్ చేసినా అని అనిపిస్తానంటే, ఏదో ఒకటి ఆధ్యాత్మిక సంబంధించిన కార్యక్రమంలో లేకపోతే. ఎందుకంటే అందరి ఆత్మ లోపట అదే ఘోష్ ఉంటుంది అన్నట్టు. ఈ పిరమిడ్ మాస్టర్ లో చెప్పాలి మనం అందరం ఉద్ధరించుకోవాలి. దానివల్ల మనకు వేరే వాళ్ళని ఉద్ధరించినట్టుగా అనిపిస్తుంది, కానీ చెప్పడం వల్ల ఫస్ట్ మనమే బెనిఫిట్ పొందుతాం. ఎందుకంటే చెప్తున్నాం కదా, బాగా ఫిక్స్ అయిపోతుంది మైండ్, ఇట్లా చేయొద్దు, ఇట్లా చేయాలి, ఇంకా సరి చేసుకోవాలి అని చెప్పి. సో ఇట్లా మనం ఈ జ్ఞానాన్ని చెప్పడం వల్ల మన కోసం సిద్ధంగా ఉన్నారు అన్నట్టు. వాళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేయగానే అనారోగ్యంతో బాధపడుతున్నారు అనగా అట్లా యూట్యూబ్ తమ్నేల్ చూస్తారు. ఇప్పుడు హేమ మాస్టర్ అనుభవం విని ఇన్ని టాబ్లెట్లు తిని రూపాయి ఖర్చు లేకుండా ధ్యానం ద్వారా ఆరోగ్యవంతమైందంటే మేమెందుకు కావద్దని వాళ్ళ ఖచ్చితంగా నమ్మకం కలుగుతుంది. అదే ఒక బుక్ చూసి చెప్పినాం అనుకో, మస్తు చెప్తారు, ఏముంది చెప్పుడు, ఇవన్నీ మస్తు వీడియోలు ఉంటాయి అని చెప్తారు అన్నట్టు. అవసరమైతే మీకు అక్కడ కింద కామెంట్ పెడతారు, ఈ మాస్టర్ నెంబర్ ఇవ్వగలుగుతారని. చెప్పే వాటిని బట్టి విని చాలా చేంజ్ అయిన మాస్టర్. నేను రోజు 2 hours అయినా చేస్తా నేను ధ్యానం. మా తమ్ముడు ఇందులో జాయిన్ చేసిండు, పవన్ కుమార్. నేను నాన్ వెజ్ కూడా మానేసిన. అసలు నాన్ వెజ్ తెస్తానంటేనే నాకు అదోలాగా అనిపిస్తుంది. ఇక మేకను కోస్తే ఎట్లా మనిషిని అక్కడ ఊహించుకుంటే ఎట్లుంటది అనేది నాకు మనసు లోపల అట్లా అయిపోయింది. అది ఎంత తల్లడిస్తది, కోడి గాని మేక గాని, అవి కూడా ఒక ప్రాణే కదా అని వాటి మీద మొత్తమే వ్యామోహం పోయింది. మొన్న కోడిగుడ్లు కూడా ఉడకబెడుతుంటే ఉడికినాక కూడా తినాలనిపిస్తే కూడా అసలు తినబుద్ధి కావడం లేదు. అక్కడ పక్కకు పెట్టుంచిన అదే రోజు కోతి వచ్చింది, ఇంట్లోకి కోతి వచ్చి ఆ కోడిగుడ్లన్నీ తీసేసి మొత్తం ముక్కలుగా చేసి పడేసిపోయింది.
హనుమానే కావచ్చు ఇట్లా వచ్చి తినొద్దని చెప్పిపోయినట్టుగా అనిపించింది సార్ నాకు. ఇక అప్పటి నుండి కోడిగుడ్లు కూడా మానేసినాం. చాలా బాగుంది. ఇప్పుడు హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. జ్ఞాపక శక్తి కూడా ఉంటుంది ఇప్పుడు. అంతకుముందు ఏదైనా తొందర మర్చిపోయేదాన్ని. ఇప్పుడు అది లేదు. మస్తు జ్ఞాపక శక్తి కూడా పెరిగింది సార్. చాలా బాగుంది. అద్భుతంగా చెప్తున్నారు. అంతా మన మంచికే అని పత్రిజీ సార్ ఇచ్చిన సూక్తులు కూడా చాలా బాగున్నాయి. మీరు పంపిన వాటిలలో ఆ సూక్తులు కూడా చాలా బాగున్నాయి సార్. మీ లైఫ్ లో చూడండి ఇంత తక్కువ టైంలో మీలో ఎంత చేంజెస్ వచ్చింది. ఎందుకంటే మాంసాహారం బంద్ చేయాలి అంటే మైండ్ ను అధిగమిస్తేనే బంద్ చేయగలుగుతాం. మీరు మైండ్ ని అధిగమించారు. అది పాడు మాంసం, అది నీచు, నేను తినద్దు అని మీలో అంతరాత్మ సందేశాన్ని పట్టుకున్నారు. ఎంతో మంది ఇంకా తెలిసి కూడా తింటున్న వాళ్ళు ఉన్నారు. అంటే మీ ఫ్యామిలీ మీరు మారారంటే చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే చాలా గ్రేట్. అది మీలో శక్తి పెరుగుతుంది కాబట్టి ఈ ధ్యానాన్ని, ఇది మేడం ఆచరణ అంటే, ఇది అసలైన ఆచరణ. మనకి ఏదో కనిపించడం, ఏదో వినిపించడం, ఏదో లోకాలు తిరగడం సెకండరీ అయితే లేకపోతే లేదు. నిజంగా మన జీవితంలో మార్పు అనేది మనకు కనిపించాలి, ఎవరికి కనిపించడం అవసరం లేదు. చాలా వండర్ఫుల్ మేడం. ఈ శాకాహారంగా మారడం వల్ల ఎన్ని జంతువులు హ్యాపీగా అంటే బతికే వాటికి స్వేచ్ఛనిచ్చినట్టు అవుతున్నాము. మనము సరే ఒకటి వీడియో కానీ ఒకటి ఇట్లా డిస్ట్రిక్ట్ వైజ్ గా ఒక సెంటర్ ఎక్కడ ఉందనేది ఇప్పుడు జగిత్యాలలో మీకు కాంటాక్ట్ అవ్వడం, కరీంనగర్ లో ఇంకొకసారి కాంటాక్ట్ అవ్వడం, అట్లా వేయడం వల్ల మనం ఒక వీడియో వేయడం వల్ల ఇటువంటి వాళ్ళు చాలా మంది తెలియక వాళ్ళకు చేస్తారు. ఇప్పుడు మనం పిరమిడ్ వేయడం వల్ల మీరు అద్భుతంగా ఫొటోస్ పంపించారు, 6,000 మందికి రీచ్ అయింది. తర్వాత కింద కామెంట్స్ కూడా చాలా మంది పెట్టారు ఎక్కడ మా డిస్ట్రిక్ట్ లో ఎక్కడ ఉన్నాయని. సో మనకు కుదిరితే తెలంగాణలో, వరంగల్లో, కరీంనగర్ లో, ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ఈ కొన్ని డిస్ట్రిక్ట్లలో సెంటర్ లో తీసుకుందాం. ఇంతకు ముందు మా కూతురు బీటెక్ చేస్తుంది, 3rd ఇయర్. ఎన్నిసార్లు చెప్పినా ధ్యానం గురించి పట్టించుకోలేదు. అయితే ఒకసారి ఎగ్జామ్స్ లా ఏమో ఇబ్బంది అయింది. ఇట్లా దానిలో నాకు మంచి మార్కులు వస్తే ఖచ్చితంగా ధ్యానం చేస్తానన్నది. అంటే అదొక లింకు ఆమె పెట్టిన అన్నట్టు, నువ్వు అయితే నాకు మార్కులు మంచిగా వస్తలేవు అన్నట్టుగా మాట్లాడితే, నువ్వు ధ్యానం చేయు, ఖచ్చితంగా నీకు మంచి మార్కులు వస్తాయి, ఫస్ట్ క్లాస్ వస్తావని నేను చెప్పినందుకు ధ్యానం చేసింది 41 రోజులు. ఆమెకు అనుకున్నట్లు మంచి మార్కులు వచ్చినాయి. వచ్చినందుకు ధ్యానాన్ని పట్టుకుంది, చేస్తుంది, కానీ నాన్ వెజ్ మానలేదు సార్. ఇప్పుడు ఏంటంటే నేను ఫస్ట్ లా ఒక 2 సార్లు చెప్పిన అంతే, నేను వదిలేసిన ఇక నాన్ వెజ్ మానేయమని. ఇంకా మా ఇంట్లో కూడా ఎవరికి తెలియదు. మొన్న 3 days కింద ఫోన్ చేసి, మమ్మీ 1 year అయితే నేను జాబ్ తెచ్చుకుంటా, నేను బెంగళూరు నిన్ను అట్టే తీసుకెళ్తున్నది అంటే, నేనేమన్నా, నువ్వు నాన్ వెజ్ తింటూ నాకు ఏదో సెట్ అవుతుంది, నేను రాను అని నేను అన్నా. అంటే ఏమంటుంది, నేను నాన్ వెజ్ మానేసిన మమ్మీ 3 days ఆయే అని మొత్తం షాక్ అయినా సార్. నేను ఎన్నిసార్లు బంద్ చేయమన్నా అది అట్లా అంటే ఏమంటుంది సార్, మమ్మీ నువ్వు చెప్తే కాదు, నాకు లోతుల్లో నుంచి రావాల, వాటిని కోసుకొని తింటున్నానే జాలి, అది నా లోతుల్లో నుంచి వచ్చినప్పుడు నేనే మానేస్తా. చూస్తే ఇప్పుడు అనిపిస్తుంది కొంచెం కొంచెము, కానీ నాకు అది పూర్తిగా రాలేదు. దాన్ని చూసినప్పుడు తినాలనిపిస్తుంది, అది కూడా నాకు అనిపించద్దు, అప్పుడు నేను మానేస్తానన్నది. సరే పో, నీకు ఎప్పుడు అనిపించకపోతుందా, ధ్యానం అయితే చేస్తున్నావు కదా అని వదిలేసిన. అదొక నెల కింద అన్న. ఇప్పుడు మొన్న 3 days కింద చెప్తే అసలు నిజంగా షాక్ సార్. నాకు అసలు విచిత్రం అంటే ఎంత ఆనందంగా ఉందో నాకు. మా ఇంట్లో నాకు సపోర్ట్ గా మా కూతురు శాకాహారిగా ధ్యానిగా మారిందని చాలా బాగుంది సార్. ఇద్దరమైనం. ఎందుకంటే పిల్లలకి మనకు చాలా మంది ధ్యానంలోకి రానంత వరకు వాళ్ళకి ఏదేదో కష్టపడి సంపాదించి పెట్టాలి అని ఎన్నో డబ్బులు అది ఇదంతా పెడతా ఉంటారు. వాళ్ళ యొక్క ఆహార వ్యవహారాలు, వాళ్ళ యొక్క ఈ ఆధ్యాత్మిక పట్ల శ్రద్ధ ఉపయోగం. సో వాళ్ళకి ఏమి ఇవ్వకపోయినా, వాళ్ళ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ అట్లా శాకాహారం ఇచ్చి ధ్యానం ఇచ్చి వదిలేసినా గానీ వాళ్ళు ఎంతో గొప్ప ఒక గొప్ప విఐపి స్టేట్ లో ఉన్న వాళ్ళకంటే కూడా చాలా గ్రేట్. అంటే చాలా మంది మేము వివిఐపీలు మేము ఇది అనుకుంటారు కదా, వాళ్ళకంటే వీళ్ళు చాలా గ్రేట్. సో అట్లా, ఎందుకంటే మనము ఈ ధర్మము, సత్యాన్ని అనేది పిల్లలకి ఇచ్చినప్పుడు, మనం ఇక్కడ ఉన్నా ఎక్కడ పై లోకంలో ఉన్నా కానీ ధర్మమే సత్యమే వాళ్ళని కాపాడుతూ ఉంటది. ఆ సత్యమే మళ్ళీ మన సత్యలోకానికి వచ్చి మనల్ని కలుసుకునేటట్టు చేస్తుంది అన్నట్టు. ఏమైనా చెప్దాం అనుకుంటున్నాను. సో ఒకసారి చదువుతాను అది. ఎందుకంటే మన స్కూళ్ళలో చాలా విషయాలు నేర్పిస్తూ ఉంటారు, ఏమైనా సూక్తులు ఇది అది అని. కాకపోతే మన జీవితంలో అప్లై చేసేవి మాత్రం కొన్నే ఉంటాయి. స్కూళ్ళలో పద్యాలు నేర్పిస్తూ ఉంటారు, వేమని చాలా పద్యాలు ఉన్నాయి. మరి ఒక మంచి పద్యము మన స్కూళ్ళలో ఎక్కడ కనిపించలేదు ఎందుకు, ఒకసారి చూద్దాం. పక్షి జాతి బట్టి పరగహింసలు పెట్టి, కుక్షి నిండా కూరుటకును వండి తిననివాడు వసుధ చండాలుడు విశ్వదాభిరామ వినరువేమ. జీవి జంపి జీవికి బెట్టగా జీవితాన బలసి జలగచుండు.
జీవ హింసకులకు జిక్కున మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యము చిన్నప్పుడు నేర్చుకున్నప్పుడు తెలుగు క్లాసులో సెకండ్ క్లాసులోనే థర్డ్ క్లాసులోనే ఉంటే చెప్పేవాళ్ళు దీన్ని క్లియర్ గా అర్థం చేసుకొని చెప్తే చెప్పే వాళ్ళకు బుద్ధి వచ్చి వాళ్ళు మారిపోతారు. చెప్తున్న పిల్లలకు 3వ తరగతిలోనే 2వ తరగతిలోనే మారిపోయి ఇంటికి వచ్చి మేము మాంసం తిన వేమన ఇట్లా చెప్పిండు, పక్ష జాతి పట్టి పరహింసలు పెట్టి కుక్షి నిండ కూడు కురుటుకను వండి తినని వాడు వసుధ చెండాలుడు. నేను వసుధ చెండాలుని కాదు, నేను మనిషిని, నేను వసుధ చెండాలని గానే కాదు, నాకు మోక్షం కావాలి. సో జీవ హింసకులకు జిక్కునా మోక్షంబు అన్నాడు వేమన. నాకు మోక్షం కావాలి, నేను తినను అని చెప్తాడు. చిన్నప్పటి నుంచి చదువుల్లో కూడా అసలు శిక్షలు ఏదైతే మనకు ఉపయోగపడుతుందో అటువంటివి మనకు స్కూళ్ళల్లో కూడా ఇటువంటివి తీసుకొస్తే అక్కడే వాళ్ళు శాకారం గురించి తెలుసుకుంటారు. ఆ రోజు మారకపోయినా కానీ చిన్నప్పుడు వేమన సూక్తం ఉంది కదా, వేమన ఎంత గొప్పవాడు, వేమన ఎంత గొప్పవాడైతే పాఠ్య పుస్తకంలో అతని పద్యం ఇచ్చారు. అతను గొప్పవాడైనప్పుడు అతని మాటలకు ప్రతి పద్యానికి ఒక విలువ ఉన్నప్పుడు మోక్షం ఎట్లా దొరుకుతుంది? మాంసం తినే వాళ్ళు మరి వసుధ చెండాలుడు అన్నాడు కదా, మరి నేను చెండాలున్నా అనే ఒక జ్ఞానం ఉపకరిస్తుంది లోపటి నుంచి. చాలా బాగా చెప్పారు మాస్టర్. ఇది ఎందుకు చెప్పాలనిపించింది, అందుకే షేర్ చేసుకున్నాను. పిరమిడ్ కూడా ఎవరి ఇంటి పైన వారు కట్టుకుంటే అది వాళ్ళ సొంతానికి అనుకుంటారు. ఎవరైనా కొత్త వాళ్ళు రావాలన్నా కూడా వాళ్ళ ఇంట్లో ఏమనుకుంటారు అని రారు. ఇది బస్ స్టాండ్ లో కాబట్టి, బస్ స్టాపే కాబట్టి ప్రతి ఒక్కరు కూర్చుండి ధ్యానం చేసుకోవడానికి చాలా అద్భుతమైన అది ఆలోచన. మంచి సో ప్రతి ఒక్కరు ఈ విధంగా ఆలోచిస్తే, అంటే ధ్యానంలోకి వచ్చినాక మనకు అనుభవాలు అవ్వచ్చినాయి అని కాదు, మన ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి, మనం ధ్యానంలోకి రాకముందు ఎలా ఉన్నాం, అవే పెద్ద అనుభవాలు. అంటే మనది మనమే చూసుకోవాలి, ఎవరో చెప్పడం కాదు. మనం ఎరుకలో ఉండి మనం చూసుకున్నప్పుడు అది మనది మనకే తెలుస్తుంది. మనం ఏంటంటే సజ్జన సాంగత్యము ఇవన్నిట్లలో మనకు కొన్ని విషయాలు అంటే జ్ఞానం తెలుసుకుంటాం. ఆ జ్ఞానాన్ని మనం మన జీవితంలో ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. అది ఇవాళ నాకైతే హనుమతిపేటలో చాలా అద్భుతంగా అనిపించింది. చెప్పింది వినడము ఒకటి, వినడం నేర్చుకోవాలి ఫస్ట్, తర్వాత ఆచరించడం నేర్చుకోవాలి. ఇది అంటే ఇప్పుడు మీరు మనకు ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవాలి. ఇటు ధ్యాన జగత్తు కానీ ఇంకేం మీకు అంటే ఇందులోనే పాల్గొనాలి, ఇందులోనే చేయాలని లేదు. మీకు ఏది అవైలబుల్ ఉంటే దాంట్లో పాల్గొనాలి. టైం అయితే కొంచెం దీనికి కేటాయించుకుంటే చాలా అద్భుతం. ఎందుకంటే మనం అద్భుతమైన మార్గంలోకి వచ్చినాం. ఇంత మంచి అద్భుతమైన మార్గాన్ని మనకు పత్రిసారి అందించినప్పుడు దాన్ని మనం సద్వినియోగం చేసుకొని మన జీవితాన్ని స్వార్థకం చేసుకోవాలి. ఎన్నో మనము అంటే 300, 400 జన్మలు ఇవే పనులు చేస్తూ మళ్ళీ జన్మ తీసుకుంటున్నాం. కానీ అలా కాకుండా ఈ జన్మలన్నా కొంచెం నేర్చుకొని ఇంకా అంటే పట్టుదల ఉన్న వాళ్ళు ఈ జన్మను కూడా ఆఖరి జన్మ చేసుకోవచ్చు. ఈ జన్మ ఆఖరి జన్మ కాకపోయినా మళ్ళీ జన్మ తీసుకున్నా మనకేంటంటే ఆ జన్మలో కొంచెం ఇది తగ్గిపోతాయి. దీని మీద ఉన్న ఇప్పుడున్న అంటే అలవాట్లు కానీ కోరికలు కానీ తగ్గిపోయి అది ఆ జన్మ ఆఖరి జన్మ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ప్రతి ఒక్కరు ఈ విధంగా కృషి చేసుకుంటూ చాలా అద్భుతంగా. ఇంకోటి ఏంటంటే మనకు ఈ సుధాకర్ మాస్టర్ వల్ల మనకు మంచి అద్భుత అవకాశం దొరికింది. ధ్యాన జగత్తు జూమ్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ స్టార్ట్ చేయడం, దాని ద్వారా ఎంతో మంది మాస్టర్స్, రోజు ఒక్క మాస్టర్ వచ్చి ప్రొద్దున మధ్యాహ్నం ఉంటుంది, మళ్ళీ సాయంత్రం ఉంటుంది, 2 సెషన్లు జరుపుతూ చాలా అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నప్పుడు దీన్ని మనం అందరం వీలైనంత వరకు ఎంత వీలైతే అంత, ఎవరికి ఏ టైం వీలైతే, ఇప్పుడు కొందరికి మధ్యాహ్నం 3 నుంచి 4 ఆ టైం ఉంటుంది, ఇంకొకటి 2 నుంచి 3 అది లతా మేడం మెడిటేషన్ నడిపిస్తున్నది ఇదే ఛానల్లో. అంటే ధ్యానం